డాకు మహారాజా ఎలా అనిపిస్తుంది అన్న డాకు మహారాజా నిజంగా చూసినప్పుడు గూస్ బంప్స్ అన్న ఆర్ఆర్ ఊత కూత తమ్మను మామూలు కొట్టినాడు భయ చాలా 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 పంపించింది నిజంగా తమన్ అంటేనే బాలబాబు అంటే తమను అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పంపించింది సీన్ కట్ చేస్తే ఒక ఎడారిలో ఒక నిజం గుర్రాల పైన ఒక బ్లాక్ మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు ఎవరైనా కట్ చేసి చూస్తే బాలబాబు సో నిజంగా బాలబాబు ఇట్లా స్టోరీస్ ఇందులో పడలేవు అనుకున్నా కానీ అలాంటి ఎనర్జెటిక్ అలాంటి మాస్ మూవీ ఏదంటే డాకు మహారాజ్ అన్న సో నిజంగా ఈ సినిమాలో ఒక మెయిన్ విలన్ బాబీ డియోల్ ఎనిమల్ సినిమాలో విలన్ చూసాము ఈ సినిమాలో బాలబాబుకి విలన్ కనిపించబోతున్నాడు సో బాలబాబు వచ్చేసి బాబీ డియోల్ ఎలా ఉండబోతుంది ఫైట్ కానీ ఆ నిజంగా వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ ఎలివేషన్స్ కానీ చాలా ఎనర్జెటిక్ అనిపించింది అన్న ఈ సినిమా మెయిన్ ప్లస్ ఏంటంటే బాబీ మన ఎవరైతే డైరెక్టర్ తను వాల్టర్ వీర సినిమా చేస్తాడు ప్రతి సంక్రాంతికి వస్తాడు రొటీన్ ప్రతి సంక్రాంతికి వస్తాడు మా సీట్ కొడతాడు వెళ్ళిపోతాడు ఈ సినిమా కూడా డాకు మహారాజ్ కూడా చాలా ఈసారి వచ్చిపోయి రాలేదు నిజంగా చరిత్ర నిలిచిపోయి వచ్చినట్టు అనిపించింది నిజంగా బాలబాబు యొక్క గూస్ బంప్స్ అన్న ఎడారిలో ఎంట్రీ అయితే ఊత కోత నాకు చాలా బాగుంటుంది అది కానీ ఆ బ్యాలెన్స్ స్కోర్ కానీ చాలా క్రేజీ అనిపించింది ఆ విషయాలపై చాలా చాలా బాగుండబోతున్న నమ్మకం నాకు కలిగింది అన్న లాస్ట్ ఇయర్ బాబీ సంక్రాంతి విన్నర్ అయ్యాడు వాల్తేరు వీరయ్యతో ఈసారి మరి అంతే కాంపిటీషన్ గేమ్ చేంజర్ నుండి రామ్ చరణ్ తేజ్ కూడా ఇస్తున్నాడు మరి ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు నాకు నమ్మకం ఉంది అన్న ఇది మాస్ ఎలిమెంట్ నిజంగా ఇప్పటి వరకు బాలబాబులో చాలా మాస్ చూసాం బాలబాబుకి ఏంటంటే రొమాన్స్ సీన్స్ అవసరం లేదు ఒక నిజంగా ఒక ఐటమ్ సాంగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు జస్ట్ రెండు డైలాగులు మాస్ ఫైట్లు ఉంటే చాలు కింద ఇట్లా ఓడితే గాలి ఎగిరి అవతల వాడాలి అటువంటి ఫైట్ సీన్స్ అయితే బాలబాబు బాగా ఉంటాయి కాబట్టి నిజంగా బాబీ చాలా మంచి డైరెక్షన్ చేస్తాడు అన్న నాకు నమ్మకం 100% మాస్ ఫిలిం ఇట్టు ఈసారి సంక్రాంతిలో మాత్రం మాస్ ఇట్టు మాత్రం డాకు మహారాజ్ దక్కుతాను నమ్మకం నాకు కలిగింది. వెంకటేష్ గారి సినిమా కూడా వస్తుంది కదా, అవును ఎలా ఉండబోతున్నా కూడా ఏది గెలుస్తుంది అనుకుంటున్నాం అనక గెలవటం ఓడటం కాదు నాకు నమ్మకం ఉంది ఈసారి 3 సినిమా కూడా మన చుట్టూ కొడతాయి ఎందుకంటే దీపావళి మనం చూసాం మన కా సినిమా కానీ లక్కీ భాస్కర్ కానీ సో ఇవన్నీ ఎంత పెద్ద సినిమా వచ్చినప్పుడు కూడా సినిమా మంచి అన్ని ఇట్లయినాయి ఈసారి కూడా సంక్రాంతికి 3 రెసిపీలు కనిపిస్తున్నాయి ఒకటి నాన్ వెజ్ ఒకటి వెజ్ ఒకటి నాన్ కాదన్నా ఈ రకంగా ఒక రెసిపీస్ కనిపిస్తున్నాయి ఈ ఏ నచ్చితే ఆ ఫుడ్ మీరు తినండి అన్ని సినిమాలు చూడండి అన్ని తినండి అన్ని సినిమా ఇటు ఎలా మనస్ఫూర్తి అవుతాం కానీ బాలబాబు సినిమా అంటే ఒక తెలుగు క్యూరియాసిటీ ఒక మాస్ ఉంటాయి కాబట్టి 100% డాకు మహారాజ్ సాలిడ్ ఇటు ఒక ఊచకోత కనిపిస్తుంది అన్న నాకైతే.